హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సామ్సంగ్ వాళ్ళు అయితే సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అయితే లాంచ్ అయితే చేసిరు కదా. ఆ ఫోన్లో అయితే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఒకవేళ మీరైతే సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ కొనకుండా ఈ వీడియో అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అనేది ఒక ఐడియా అనేది వస్తుంది. సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా UI ఎట్లుంటుంది ఏందని మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మీకు అయితే తెలుస్తుంది. అలానే మీరైతే S25 అల్ట్రా వాడిన S24 అల్ట్రా వాడిన ఈ వీడియో అయితే చూడండి. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటే మీకైతే ఫీచర్స్ అయితే కొన్ని ఉండకపోవచ్చు, మరి మీకైతే ప్రీవియస్ జనరేషన్లో అదైతే మీరైతే చూసుకోండి. మన ఛానల్కి అయితే మీరైతే కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మనం అయితే ఇదే మీకైతే ఫోన్ బాక్స్ వచ్చేసి మరి ఫోన్ అయితే బ్యాక్ సైడ్ లుక్స్ అయితే మీకైతే ప్రీమియం అయితే ఉంటుంది. కెమెరా డిజైన్ అయితే మీకైతే ఇట్లా ఇచ్చి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ ఫోన్ వెయిట్ వచ్చేసి మీకైతే 118 గ్రామ్స్ అయితే ఉన్నది. ప్రీవియస్ జనరేషన్ ఇప్పుడు వచ్చేసి మీకైతే 114 గ్రామ్స్ వెయిట్ అయితే ఉన్నది. ఈ ఫోన్ అయితే మీకైతే ఒక 4 గ్రామ్స్ ఏమో డిఫరెన్స్ అయితే ఉన్నది. అంత డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. ఇంకా దీనిలో మెయిన్ హైలైట్ వచ్చేసి ప్రైవసీ డిస్ప్లే, ఇంకా ఆర్మర్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ తోటి ఇది వస్తుంది. ఇది అయితే మీకైతే ముందు కూడా మీకు ఆర్మర్ 2 ప్రొటెక్షన్ తోటి అయితే వస్తుంది. మీకైతే పైన నుంచి 8-బిట్ డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డైనమిక్ డిస్ప్లే వీళ్ళైతే 10-బిట్ డిస్ప్లే అని చెప్పి 8-బిట్ డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 120Hz రిఫ్రెష్ రేటు, 2600 స్పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిల్లు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది మీకైతే. దీంట్లో ప్రైవసీ డిస్ప్లేలో అయితే మీరైతే ఇదైతే ఆన్ అయితే చేసి పెట్టుకోండి. అంటే మీరు ఏదైనా ప్రైవసీ ఇట్లా నోటిఫికేషన్ ఇట్లా వచ్చినప్పుడు దీనికి అయితే మీరైతే ఆన్ అయితే చేయండి. మొత్తం అయితే పర్మనెంట్గా అయితే ఇదైతే ఆన్ చేసుకోకండి. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకైతే డిగ్రీస్ అయితే అవుతుంది. యాప్స్కి అయితే ఇచ్చి వీళ్ళైతే మీకు ఏ యాప్కి కావాలనో ఆ యాప్కి మీరైతే ఆన్ అయితే చేసుకొని మొత్తం అయితే ఆన్ అయితే చేసి పెట్టకండి. ఇట్లా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు నోటిఫికేషన్స్ కూడా మీరైతే పెట్టుకోవచ్చు. ఇంకా రెజల్యూషన్లోకి వచ్చేస్తే మీరైతే రెజల్యూషన్ అయితే మీకు డిఫాల్ట్గా అయితే FHD ప్లేస్లో అయితే ఉంటుంది. మీరైతే QHD ప్లేస్లో పెట్టుకునే మీకైతే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే డిస్ప్లే పరంగా అయితే. ఇంకా అవుట్డోర్లో అయితే మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు. ఇంకా దీంట్లో గుడ్ లక్ అనే యాప్ ఉంటుంది. దాంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అవన్నీ మీరు అయితే ఒకసారి చెక్ అయితే అండి. ఇంకా ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా నేనైతే మీకైతే ఒక సెట్టింగ్ అయితే చెప్తా. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలోకి వచ్చేసిన తర్వాత ఇదైతే మీరైతే ట్యాప్ టు షోలోనైతే ఉంటే డిఫాల్ట్గా అయితే మీరైతే దీని అయితే ఆటోలోనైతే పెట్టుకోండి. అంటే మీరైతే యూజ్ చేసేటప్పుడే ఫోన్ అయితే ఇట్లా ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే మీరైతే పక్కకు పెట్టినప్పుడు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే ఆన్ అయితే కాదు. ఇదైతే ఆటోలో అయితే పెట్టుకొని మీకు కొంచెం బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. ఇది 1UI 8.5 మీద రన్ అవుతుంది. మీకైతే Android 6 మీద రన్ అవుతుంది ఈ ఫోన్ అయితే. మీకైతే 7 years OS అప్డేట్స్ వస్తాయని చెప్తారు వీళ్ళైతే. చాలా లాంగ్ అయితే ఇచ్చారు వీళ్ళైతే అప్డేట్స్ అయితే. ఇంకా Galaxy AI ఫీచర్స్ కూడా ఉంటాయి మీకైతే అన్ని. ఇవన్నీ ఫీచర్స్ అయితే మీరైతే ఒకసారి చెక్ అయితే చేయండి. కొన్ని అయితే నేనైతే వీడియోలో అయితే చెప్తా. ఇంకా AI ఫోటో అసిస్టెంట్ అని ఉంటుంది దీంట్లో మీకైతే. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వేరే మనుషులు అయితే ఉన్నారు కదా, వాళ్ళని అయితే మనం అయితే రిమూవ్ అయితే చేయొచ్చు. ఇట్లా ఎవరు వద్దనుకున్నారో వాళ్ళని అయితే మీరైతే ఎరేజ్ చేసేస్తే ఎరేజ్ అయితే అయిపోతుంది. దాని తర్వాత మీరైతే ఆఫ్టర్ రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు ఎంత నీట్గా అయితే రిమూవ్ అయితే చేసిందో. మ్యాజిక్ మూవ్ టూల్ అయితే ఉంటుంది. ఇదైతే మీ బాడీని అయితే ఇట్లా డైరెక్ట్ కట్అవుట్ లెక్కనైతే చేసేస్తుంది. పక్కకు పెట్టి జనరేట్ చేస్తే మీకైతే అక్కడ నుంచి వెళ్ళి ఇక్కడికైతే మీరైతే వస్తారు ఇట్లా లెఫ్ట్ సైడ్లోకి. చూడండి ఇప్పుడైతే ఎంత క్లియర్గా అయితే చేస్తానో. నెక్స్ట్ లెవెల్ అమేజింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లోనైతే. ఇంకా టెక్స్ట్ జనరేట్ అయితే ఉన్నది. ఇదైతే మీరు ఏదైనా టెక్స్ట్ ఇచ్చి జనరేట్ అయితే చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో సూట్ ఇట్లా యాడ్ చేయమని చెప్పిన సూట్ అయితే యాడ్ అయితే చేసింది. నెక్స్ట్ లెవెల్ అయితే యాడ్ అయితే చేసింది అయితే. ఇంకా మీరు ఏదైనా డ్రా చేసి బ్యాక్గ్రౌండ్లో ఇట్లా పెట్టుకోవాలన్నా మీరైతే పెట్టుకోవచ్చు. ఇంకా స్టైల్స్ అయితే ఉంటాయి. స్టైల్స్లో మీకు అయితే డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఒక స్టైల్ అయితే పెట్టినా మనం చూడొచ్చు ఎంత నీట్గా అయితే వచ్చిందో. మొత్తం బ్యాక్గ్రౌండ్ అదంతా టీ-షర్ట్ కలర్ కూడా చేంజ్ అయితే చేసి. ఇంకా లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ కూడా ఉంటాయి మీకైతే దీంట్లో. చాలా ఉంటాయి లాక్ స్క్రీన్ కస్టమైజేషన్స్ అయితే. ఇట్లా క్లాక్ని అయితే మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చిళ్ళు. మీకు నచ్చిన ఆప్షన్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇంకా వెదర్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి మీకైతే దీంట్లో. అంటే ఇది ఆన్ చేసుకుంటే మీ ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తా అంటే ఇట్లా మంచి అయితే పడుతుంది. అట్లా ఈ వెదర్కి తగ్గట్టు మీకైతే వాల్ పేపర్ అయితే సెట్ అయితే చేసుకుంటుంది ఫోన్ అయితే. మీకైతే ఈ ఫీచర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. మీకు ఎట్లా అనిపించింది మీరైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉండేది మీకైతే. ఇది వీళ్ళది ఓన్ డైలర్ కాబట్టి మీకైతే అనౌన్స్మెంట్ అట్లాంటివి కూడా ఉన్నాయి. డైలీలోకి వచ్చేసి నేను చేసిన సెట్టింగ్స్ అయితే చేయండి. మీకైతే కాల్స్ అయితే రికార్డింగ్ అయితే అయిపోతాయి. ఇక కెమెరాస్ గురించి అయితే మాట్లాడుకున్నట్టయితే మెయిన్ కెమెరా అయితే మీకైతే 200 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. ఇంకోటి 50 MP అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిల్లు. ఇంకోటి 50 MP 5x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిల్లు దీంట్లో. ఇంకోటి ఫ్రంట్ అయితే 12 MP కెమెరా అనేది ఇచ్చిల్లు. ఇంకోటి 10 MP 3x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిల్లు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. ప్రైమరీ కెమెరా నుంచి 8K 30 fps అయితే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాతో అయితే మీరు అయితే 4K 60 fps అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. కెమెరాలో కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇట్లా హారిజాంటల్ లాగ్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. ఇదే ప్రజెంట్ మార్కెట్లో బెస్ట్ ప్రొసెసర్. ఇక BGM అయితే మీకు అయితే 90 fps అయితే హ్యాండిల్ చేస్తాను ప్రజెంట్ అయితే. ఫ్యూచర్లో వీళ్ళైతే 120 సపోర్ట్ అయితే ఇస్తారు తప్పకుండా. ఇంకా డే టు డే లైఫ్లో అయితే మీకు అయితే ఫోన్ అయితే స్మూత్గా అయితే యూజ్ చేసేటప్పుడు UFS 4.0 తోటి అయితే వస్తుంది. LPDDR 5x ర్యామ్ తోటి అయితే వస్తుంది. వ్యాపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ కూడా యూజ్ చేసిల్లని చెప్తాను. ఎంత యూజ్ చేసిల్లో తెలియదు మరి.
ఇంకా గేమ్ లాంచర్ కూడా ఉంటుంది దీనిలో మీకైతే. డాల్మీ అట్మాస్ కూడా ఉంటుంది ఈ ఫోన్లో మీకైతే. డాల్మీ అట్మాస్ కూడా స్కిప్ అయితే చేయలే. ప్రీమియం హ్యాప్టిక్స్ అయితే ఉంటాయి మీకైతే దీంట్లో చార్జర్ వచ్చేసి వీళ్ళైతే 60 వాట్ చార్జర్ అయితే ఇచ్చిళ్ళు. కాకపోతే చార్జర్ అయితే మీకైతే బాక్స్లోనే అయితే రాదు. 25 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇచ్చిళ్ళు. 5000 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు ప్రీవియస్ జనరేషన్లో ఇచ్చినట్టే మీకైతే. NFC సపోర్ట్ కూడా ఉన్నది మనకి దీంట్లో. బ్లూటూత్ 6 మీద వస్తుంది. వైఫై 7 డ్యూయల్ స్లిమ్ సపోర్ట్ కూడా ఉన్నది దీంట్లో మీకైతే. ఈ సిమ్ సపోర్ట్ కూడా ఉన్నది. ఈ సిమ్ కావాలన్నా ఈ సిమ్ కూడా ఆన్ అయితే తీసుకోవచ్చు. ఇంకా 3.2 Gen పోర్ట్ అయితే ఇచ్చిళ్ళు. ఫైల్ ట్రాన్స్ఫర్ అయితే మీరు అయితే ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు. ఈ సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా టిప్స్ అండ్ టిప్స్ మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియోలో వేసుకుందాం. బాయ్ బాయ్.